మురించెదారు స్వామి కింద సిలువానెత్తి నొందైన దయాలేక ఎంత దూరము మురించెదారు. తిరిగి పీలాతుని బెదిరించి అదిరించి తిరిగి పీలాతుని బెదిరించి అదిరించి యెరూషలేము వీధుల యేసుని ద్రీపోచు ఎంత దూరము మురించెదారు. ఒడలాసిన ప్రభువు తడబాడుచుండగా వడలాసిన ప్రభువు తడబాడుచుండగా గడియా గడియకు తిట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మురించెదారు. స్వామి కింద సిలువానెత్తి నొందైన దయాలేక ఎంత దూరము మురించెదారు. కలువరి గిరి వరకు సిలువ మోయాలేక కలువరి గిరి వరకు సిలువ మోయాలేక నలసిన ప్రభు జంప నాలాశ్యమును చేసి ఎంత దూరము మురించెదారు. స్వామి కింద సిలువానెత్తి నొందైన దయాలేక ఎంత దూరము మురించెదారు. యేసుని కొరకైనే నేర్చుట కంటేను యేసుని కొరకైనే నేర్చుట కంటేను దోషినని గ్రహించి దోషిలో గొట్టమేలు దోషినని గ్రహించి దోషిలో గొట్టమేలు ఎంత దూరము మురించెదారు. స్వామి కింద సిలువానెత్తి సుందైన దయాలేక ఎంత దూరము మురించెదారు. మనోనిదానములు కలిగి మనస్సుని పరము చేసుకుని ఈ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానిక మన మధ్యలో ఉందును అని వాగ్దానము చేసిన దేవాది దేవుని వైపు మాత్రమే చూద్దాం. ఇదే వనములో ఎంతో సహవాసమును కలిగి తండ్రి అయిన దేవునితో ఎంతో ఆనందించుచున్న ఆది మానవులైన వారు
దూరమైపోయారు. పరలోకము లాంటి ఏదైనా వనములో నుండి తొలివేయబడ్డారు. తండ్రి సహవాసాన్ని కోల్పోయిన, పాపమును బట్టి కోల్పోయిన మానవుని మరలా తన యొద్దకు చేర్చుకోవడానికి 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికే ఆయన నరుడుగా వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దాసుని స్వరూపమును ధరించి మనుషుల పోలికగా పుట్టాడు గాని ఆయన మనుషుడు కాదు. దాసుని స్వరూపమును ధరించాడు గాని ఆయన దాసుడు కాడు. నరులను రక్షించడానికి నరుడుగా వచ్చాడు గాని ఆయన నరుడు కాదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎందుకంటే సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడు అని బైబిల్లో వ్రాయబడిన వాక్య ప్రకారం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. పరలోక మహిమను విడిచి ఈ భూలోకమునకు వచ్చి మానవుల మధ్యలో ఆయన నివాసము చేసి మానవుని కొరకే ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన జీవితమే మనకు అర్పించి వేశాడు. దాసుని స్వరూపమును ధరించిన ప్రభువే శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన తాను తగ్గించుకున్నాడు. ఏదైనా వనములో సహవాసమును కోల్పోయిన మానవుని మరలా తన యొద్దకు చేర్చుకొనుటకు, దూరమైపోయిన మానవుని దగ్గరికి చేర్చుకోవడానికి గెస్సెమనే వనములో ఒంటరి వాడైపోయాడు. ఒంటరిగానే పోరాటము చేయించున్నాడు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి కంటిని దురాలేక కలతాచెందిన ప్రభుని ఎంత దూరము హింసించెదారు. గెత్సెమనే వనములో ఒంటరి వారే శిష్యులైన వారు ఉన్నారు గాని నిద్రపోవచ్చున్నారు. ఆయన దుఃఖము ఎవరికి చెప్పుకోవాలి? మరణము పొంది అంత దుఃఖములో ఉన్నాడు, ఎంతో వేదనతో ఉన్నారు, పోరాటములో ఉన్నారు. ఆ వనములో ఆయన ఎంతగానో వేదన పొందారు. వనములోనికి పోయేను నరక్షకుండా, వనములోనికి పోయేను నరక్షకుండా, ప్రేమాభిమాన దీక్షతో ఆ ప్రభువుకు ప్రేమాభిమాన దీక్షతో ఆ ప్రభువుకు వనములోనికి పోయేను నరక్షకుండా,
ప్రేమాభిమాన దీక్షతో నా ప్రభు పోయేను వలివలయన జూచెను ఇందాకులు దయను చూపెను వలివలయన జూచెను ఇందాకులు వృక్షంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువుగా వృక్షంబుల్ కూడా నా ప్రభువుగా వనములోనికి పోయేను వనములోనికి వెళ్ళాను. ఎందుకు గెస్సెమనే వనములోనికి వెళ్ళారు? ఏదేను వనములో తప్పిపోయాడు మానవుడు. ఏదేను వనములో దేవునికి దూరమైపోయాడు. ఏదో రీతిగా దగ్గరికి చేర్చుకోవాలి. అందుకే ఆ వనములోనికి వెళ్ళిపోయి ఆ వనములో ఎంతో వేదన పొందారు. తన రక్తము నేల మీద రక్తపు బిందువులు పడిపోయే అంతటి వేదను ఆయన పొందారు. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకు అని భక్తులు పాడినట్లుగా అంత వేదన కారణమేమిటి? తప్పిపోయిన మానవుని దరి చేర్చుకోవడానికి. తప్పిపోయిన కుమారుణ్ణి, ఒక కుమారుడు తప్పిపోతే తండ్రికి ఎంత వేదన, తండ్రికి ఎంత వేదన. వారి కోసము భోజనం మానేస్తారు. నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, నాకు దూరం అయిపోయాడు, నా కుమారుడు రావాలి అని ఎంత వేదన పడతారో. ఒక కుమారుడు తప్పిపోతేనే అంత వేదనతో ఉన్న తల్లిదండ్రులైతే భూలోకములో ఎంతమంది దేవుని కుమారులుగా కుమార్తెలుగా భూలోకమంతా ఆయన పిల్లలే. తప్పిపోయిన వారిని గురించి ఆయనకి ఎంత వేదన. ఏదో రీతిగా వారిని దగ్గరికి చేర్చుకోవాలి. వనమును కోరుకున్నారు, సంఖ్యలను కోరుకున్నారు. నిరపరాధియే గాని, ఈ అపరాధము లేని వారే గాని సంఖ్యలను కోరుకున్నారు. కొట్టులో నిలబడ్డారు. అమ్ములు వేస్తే భరించారు, అవమానపరిస్తే సహించుకున్నారు, లేని నేరములు ఆయన మీద వేస్తే భరించుకున్నారు. 39 కొరడా దెబ్బలు కొడితే ఓర్చుకున్నారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి తల మీద గట్టిగా కొడితే సహించుకున్నారు. మొయ్యలేని భారమును భుజం మీద వేస్తే భరించారు. ఆ మోసుకుని యెరూషలేము వీధుల్లో తూలిపడుతుంది. కల్వరిగిరి మెట్ట మీదికి వెళ్ళి ఆ కొండలు ఆయన శ్రమను చూడలేకపోయాయి. బండలు ఆయన శ్రమను చూడలేకపోయాయి. భూమి ఆయన శ్రమను చూడలేకపోయింది. సూర్య చంద్రులు ఆయన ప్రేమను, ఆయన శ్రమను చూడలేక సూర్యుడు అదృశ్యుడైనట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఈ శ్రమ అంతటికి ఒకే ఒక కారణం, మరలా తన యొద్దకు చేర్చుకోవాలి, తన పిల్లలుగా మార్చుకోవాలి, నిత్య నరకాన్ని తప్పించి నిత్య రాజ్యములోనికి చేర్చుకోవాలని అట్టి ప్రేమతో ఆయన మన కొరకు శ్రమిస్తున్నాడు. చేతులెత్తి ఆయన ప్రేమకు ఒక్కసారి నమస్కారములు చేద్దాం. ప్రతి ఒక్కరు చేతులెత్తి, దేవా నా నిమిత్తము, తప్పిపోయిన నా నిమిత్తము,
పడిపోయిన నా నిమిత్తము, దూరమైపోయిన నా నిమిత్తము శ్రమ పొందిన యేసయ్యా, గాయములు పొందిన యేసయ్యా, ఎన్నో అవమానములను భరించిన తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. చేతులెత్తి అందరూ ప్రభుని స్తుతించండి. స్తోత్రములు 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 స్తోత్రములు. నా మీద ప్రేమతోనే ఇదంతా ఓర్చుకున్నాను. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతిదినము నీ ప్రేమను స్మరిస్తూ నీకు నేను కృతజ్ఞుడనై ఉన్నానయ్యా. కృతజ్ఞత చెల్లించవలసిన కృతజ్ఞురాలుగా ఉన్నాను తండ్రి అని చేతులెత్తి అందరూ దేవునికి స్తోత్రం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా.
నీ ప్రేమకై స్తోత్రం. నా మీద ప్రేమతో నరరూపమెత్తావు, నా మీద ప్రేమతో నలిగిపోయావు, నా మీదతో ప్రేమతో సిలువలో వేలాడావు. నాకు చాలిన దేవుడు నీవు. ఈ భూమి మీద నిన్ను కలిగిన నా జీవితం ఎంతో ధన్యమైనది నాయనా. ఎందరో ఉండగా నన్ను నీ ప్రేమతో నీ దగ్గరికి చేర్చుకున్నావు. నేటికి ఎందరో మీకు దూరముగానే ఉన్నారు. వారు ఎన్ని కలిగి ఉన్నను, భూమి మీద ధనము కలిగి ఉన్నను, పేరు కలిగి ఉన్నను, అధికారము కలిగి ఉన్నను, వారికి లేని ధన్యత, వారికి లేని ధన్యత యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు. ధన్యుడు దైవ మానవుడు అని భక్తులు పాడినట్లుగా మీ వాక్యములో వ్రాయబడినట్లుగా అతి ధన్యకరమైన బ్రతుకు నీవు నాకు ఇచ్చావయ్యా. నీ ప్రేమ తెలుసుకునే భాగ్యము నాకు ఇచ్చావు. నీ ప్రేమను స్మరించే భాగ్యము నాకు ఇచ్చావు. దేవా దేవా, ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ ప్రేమనే స్మరించుకుంటూ 40 దినాలు మాత్రమే కాదయ్యా, నా జీవిత కాలమంతా నిన్నే నీ ప్రేమనే మరొక వెంబడించే అతి ధన్యత కృప నాకు దయచేయండి. ఈ 40 దినాల ధ్యానములలో నాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి అని అడగండి. చేతులెత్తి ప్రభుని అడగండి. నీ సిలువ రక్తముతో కడగండి నాయనా. నీ రూపము నాకు దయచేయండి. నాకు నీ రూపం ఇచ్చుట కొరకు నలిగిపోయావు, నేలాడావు. తప్పిపోయిన నన్ను దగ్గరికి చేర్చుకోవడానికి ఎంతో వేదన పొందావు. అట్టి నీ రూపములోనికి, నీ మహిమ రూపములోనికి, మీ కలువరి రూపములోనికి ఈ 40 దినాల ధ్యానముల ద్వారా నన్ను చేర్చి మహిమను పొందండి. త్వరగా వచ్చుచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. దేవా, నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాలు దిగవద్దు. మౌనముగా నా వారి వైపు మాత్రమే చూద్దాం.